అలరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి నా పాద నమస్కారం. ఆయన పుట్టిన కర్మార్ జిల్లాలో పుట్టడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చిన నా ఆత్మీయులందరికీ థ్యాంక్స్. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం 10వ తరగతి పరీక్షలు రాసి ఖచ్చితంగా తప్పుతానని హైదరాబాద్కి వచ్చేసానండి. వచ్చేస్తూ చార్మినార్ చూసి దారి నుండి వెళ్తున్నాను. అప్పుడు నా మొదటి కనబడింది రవీంద్ర భారతి. ఇందులో నా పుస్తకమో నా సభ ఒకటి జరగాలని సంకల్పించుకున్నాను. ఆశపడలేదు, సంకల్పించుకున్నాను. అది కళ్ళ ముందు ఇప్పుడు నిజమైంది. రెండోది ఇంకో వైపు చూశాను, అది ఫ్యూచర్లో మీరే చూస్తారు. మొదటిసారి రవీంద్ర భారతి చూశాను, రెండోది ఇంకోటి చూశాను, అది రాబో తరంలో మీరే చూస్తారు. ఇంకోటి వచ్చి మా కన్న తల్లికి చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, తర్వాత అన్నయ్య చనిపోయాడు. మరణం అందరి దృష్టిలో కనబడ్డది మరణం, అది నా సొంత జీవితం. అది నేను ఆడుకునే సమయంలో అయ్య ప్రాణాలు, అన్న కొడుకుతో ఆడే సమయంలో అన్న ప్రాణాలు పూడ్చుకెళ్ళిపోయింది మరణం. నేనేదో సందేశం అందిస్తాను కదండి. ఈ 3 పిక్చర్లు మీకు కనబడుతుంటాయి. నాకు సహకరించిన స్నేహితులతో నేను పనిచేస్తున్న జీ తెలుగు ఛానల్, ప్రపంచంలో చాలా రుణపడి ఉండే ఒక వ్యక్తి ఉంటాడంటే అది నేనే అనుకుంటాను. అంత సైన్యం, అంత స్నేహం నాకుంది. ఈ 3 సంకేతాలు మీరు చూస్తే ఇది తిరుగుబాటు అతి త్వరలో రాబోతుంది. అది యజ్ఞం, దాని తర్వాత మేము చేయబోయేది. అది రూపం, తర్వాత మేము పరిపాలించబోయేది. ఇది చెప్పడానికి మామూలుగా ఉంటుంది కావచ్చు, ఇది ఎలా జరిగిందో అలా చేసి చూపిస్తాం. అదే మా సంకల్పం. అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను రాసిన మొట్టమొదటి కవిత 2 మాటలు చెప్తున్నాను. అది నేను యూత్ కిందకే వస్తాను, అఫ్ కోర్స్ నన్ను కలుపుకొని చెప్పుకుంటున్నాను. అందుకే ఉరుకుల పరుగుల ఉరుముల మెరుపుల యువకుల్లారా లేలేండి, మీ కరములు కలములు కత్తులై దూసుకుపోతూ రారండి. విశాల విశ్వం వినాశపంచన విలపిస్తుంది, గండ్రగొడ్డలి పదులతోటి నేల మీద పాకి ఉన్న నేరగాళ్లను నరికివేయండి. దిక్కు దిక్కుల 4 దిక్కుల ఒదుగు ఉన్న యువకులారా రణగర్జనతో రాగాలు తీయండి. మీ గుండె బలం ఐరావతం, సప్త సముద్రాల్లో చెడును వేసి మదించండి, మందలించండి. కుళ్ళిన గరళానికి శివుడికిచ్చి మంచిని ప్రపంచమున పుడమిన వదిలివేయండి. ఇది నేను నాతో కలిపి నాతో ఉన్న యూత్ అందరికీ నేను ఇస్తున్న సందేశం అనుకోండి, లేదా ఫ్రెండ్గా చెప్తున్న సజెషన్ అనుకోండి. మేము అనుకున్న సంకల్పాలన్నీ గురువుగారు అందరి సహకారంతో సహాయంతో మేము నెరవేర్చుకుంటామని మనవి చేసుకుంటున్నాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తల వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.